జాన్సమ్మా, కూర్చో బంగారి. ఏంటి రవి థ్యాంక్స్ చెప్పాడా? ఎలా జాన్సమ్మా? ఏంటి బంగారి, అమ్మకి ఎలా తెలుసు అనుకుంటున్నావా? మాకు అలవాటే. మీకెప్పుడు గొడవలొస్తాయి, ఎప్పుడు సాల్వ్ చేసుకుంటారు, ఒక చిన్న ఎక్స్పీరియన్స్తోనే ఝాన్సీ అమ్మ కనిపెట్టేస్తారు. కానీ జాన్సమ్మా, చిన్న విషయం కాదు మీతో. ఏమంటున్నాడు రవి? అది అమ్మా, ఆయన వాళ్ళ నాన్నకి దూరం అయ్యారు కదా, అది ఎలా చూడాలో నేనొకసారి చెప్పాను. రవి సార్ అర్థం చేసుకున్నారు. రవి సార్కి వాళ్ళ నాన్న మీద చాలా ప్రేమ అమ్మా, కానీ అది బయటికి చూపించలేకపోయారు. ఇక మీదట చూడండి, 24/7 తండ్రి కొడుకులిద్దరూ ఊరు తిరుగుతూనే ఉంటారు. బంగారి, రవి బాబు చాలా విషయాల్లో మన అమ్మలాగానే. ఒకసారి డిసైడ్ అయితే చాలా స్ట్రాంగ్గా నిలబడతాడు. లేదు, అది తప్పు, ఇదే కరెక్ట్ అని ఆయన మనసు కనిపిస్తే వెంటనే కిందకి దిగొచ్చేస్తాడు. అదే ఇప్పుడు జరుగుతుంది. బంగారి, చాలా ఏళ్లుగా జీవితం మీద ఉన్న నమ్మకమే పోయింది. ఎందుకురా బతుకుతున్నావు, ఎందుకు ఈ ఇంట్లో ఉంటున్నావు అని నన్ను నేనే అడిగేదాన్ని. ఒక మిషన్లాగా బతికేశాను. కానీ నువ్వొచ్చిన తర్వాతే నాకు ఈ జీవితం మీద పూర్తి నమ్మకం వచ్చింది. భవిష్యత్తు మీద ఒక నమ్మకం వచ్చింది. ఇదో ఇన్నేళ్లుగా కోమాలో ఉన్న నా కొడుకు లేచి కూర్చున్నాడు. నాకు వచ్చిన అదే నమ్మకం ఈరోజు నీ మీద రవికొస్తుంది. మీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. జాన్సమ్మ, రవి సార్ నన్ను ఎంతగా నమ్ముతున్నారు, కానీ నేను వాళ్ళకి అబద్ధం చెప్తున్నాను. ఒకవేళ నిజం చెప్పినా ఇదే ప్రేమ నాకు దొరుకుతుందో లేదో. భగవంతుడా, నాకు ధైర్యం ఇవ్వు. నిజం తెలిసినప్పటికీ వాళ్ళు నన్ను ప్రేమించేలా చూడు. కెమెరా ఆన్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే, ఇది బీచ్. ఇది మనమే కదా నీట్గా పెట్టుకోవాలి. ఆ ఆలోచన కొద్దిగా కూడా లేకుండా పబ్లిక్ ఇంతలాగా చెత్త వేసి మొత్తం బీచ్ని కుప్పతొట్టిలాగా చేసేసారు చూడండి. మన ఇంట్లో ఇలా చెత్త పడేస్తామా? ఇప్పుడు పబ్లిక్ వేసిన చెత్తని మనం క్లీన్ చేయబోతున్నాం. ఇది చూస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా బీచ్కి వచ్చినప్పుడు బీచ్ని శుభ్రంగా పెట్టుకోవాలన్న బాధ్యతతో ఉండండి. రండి వెళ్దాం. ఏ రా 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 రా. ఇలా ఇలా ఫ్రెండ్స్, ఇలా చూడండి. మనలాగే సోషల్ సర్వీస్లో ఇంట్రెస్ట్గా ఉన్న ఎంతో మంది వాలంటీర్స్ ఆల్రెడీ ఇది క్లీన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా హాయ్ చెప్పండి. రేయ్, వాళ్ళు ఫోటో తీసి స్టేటస్ పెట్టేసుకున్నారు కదా, బయలుదేరమంటారా? పొద్దున్నే మేకప్ వేసుకుని వచ్చేసారు రీల్ చేసుకోవడానికి. ఎవరికి హాయ్ చెప్పాలి ఏంటో. హలో. రేయ్, అదెందురా చేతిలో పెట్టుకున్నావు? అది చెత్తబొట్లో పడి. కెమెరా ఆఫ్ చేయి. హలో. ఏంటి మీకేంటి సమస్య? మా పాటికి మేమేదో ఇంట్రెస్ట్తో బీచ్ని క్లీన్ చేస్తున్నాము. మా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఎందుకు? సరిగ్గానే కదా మాట్లాడాను. నేను మేకప్ వేసుకొని వస్తాను, ఫోటో తీస్తాను, స్టేటస్ పెడతాను. మీకేంటి ప్రాబ్లం? ఇక్కడ ఉన్నారే వీళ్ళందరూ వీక్లీ వన్స్ రెగ్యులర్గా వచ్చి ఈ బీచ్ని క్లీన్ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఒక్క స్టేటస్ పెట్టింది లేదు, ప్రమోషన్ చేసుకుంది లేదు.
ఎందుకంటే మనం ఉంటున్న ప్రతి చోటుని నీట్గా పెట్టుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యత. అదే అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. కానీ మీరెలా అంటే 2 వాటర్ బాటిల్స్ తీసి పడేసి అంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. మీరు ఇస్తున్న ఈ బిల్డప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిజాయితీని ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా ఉంది. హలో, ఇప్పుడేంటి ఈ ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన అన్నా హజారేనా? ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తేనే ఇంకో 4 ఇంట్రెస్ట్తో వస్తారు. అందుకే మేము ఇది చేస్తున్నాం, ఊరికి ప్రమోట్ చేసుకోవడానికి కాదు. అడ్డే మీరు చూసి ఈ రీల్స్ అన్ని చూసే 4 వస్తున్నారంటే వాళ్ళు కూడా మీ మైండ్ సెట్లోనే ఉంటారు. మీలాంటి వాళ్ళని చూస్తేనే చిర్రాకు వస్తుంది. దయచేసి వెళ్ళిపోండి. ఏమన్నా నన్ను నన్ను పట్టుకుని? రేయ్, పని చూసుకోండిరా. చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో? ఏంటి ఇలా మాట్లాడి వెళ్తున్నాడు? అతనికి ఏం రైట్స్ ఉన్నాయని ఇలా మాట్లాడడానికి? రావే, ఏంటో అడుగుదాము. వద్దే, వాడు చూడడానికి చాలా రూడ్గా ఉన్నాడు. ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. వర్షిని రా, మనం వెళ్దాం. సరే వెళ్దాం పదండి. వర్షిని, మీ అన్నయ్య కాల్ చేయి. చెప్పు వర్షిని. అన్నా, ఎక్కడున్నావు అన్నా? నేను ఆఫీస్ చూసుకుని ఇంటికి వెళ్తున్నాను. కార్ రిపేర్ అయిందన్నా. బీచ్లో ఉన్నాను, కొంచెం వచ్చి పికప్ చేసుకుంటావా? అవునా, సరే నువ్వు అక్కడ వెయిట్ చేయని వస్తున్నాను. ఏంటి వర్షిని, కార్ చూసి తీసుకొని రాలేవా? సరే పద వెళ్దాం, రండి.